ఎస్ఆర్ యూనివర్సిటీలో ఘనంగా వొకేషనల్ ప్రోగ్రాం. బీటెక్ నూతన విద్యార్థులకు స్వాగతం పలికిన ఛాన్సలర్ వరదారెడ్డి. సమాజానికి ఉపయోగపడే విద్య అవసరం. వరదారెడ్డి ఉద్ఘాటన. క్రమశిక్షణ, కష్టం, రెగ్యులారిటీతో సత్ఫలితాలు ఉద్బోధించిన ఎస్ఆర్యు ఛాన్సలర్ ఏ వరదారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న వీసీవి రమేష్, అర్చనారెడ్డి, విద్యార్థులు, పేరెంట్స్. ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే విద్యను అభ్యసించాలని ఎస్ఆర్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఏ వరదారెడ్డి ఉద్ఘాటించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఎస్ఆర్ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థులకు బుధవారం వొకేషనల్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాన్సలర్ వరదారెడ్డితో పాటు భక్తులు మాట్లాడుతూ క్రమశిక్షణ, కష్టం, రెగ్యులారిటీతో సత్ఫలితాలు సాధించవచ్చని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. టీచింగ్ స్టాఫ్ స్ట్రాంగ్గా లేకుంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా ఉపయోగపడదు. అందుచేత బాగా ఆలోచించి మంచి స్టాఫ్ను, ఎక్సలెంట్ టీచింగ్ స్టాఫ్ను, నాన్ టీచింగ్ స్టాఫ్ను మేము ఇక్కడ ఆపరేట్ చేస్తాం. తర్వాత ఇక్కడ స్టూడెంట్ వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ Dr. V. Mahesh, Pro Vice Chancellor of this University, Dr. Archana Reddy, Registrar, Dr. Ram Deshmukh, Senior Director of Admissions. To get international exposure, we have that option. Student can go for 4 weeks or 6 weeks to the abroad university. And there are several such components included in the curriculum. We also encourage students who are interested in research to collaborate with faculty on campus and work in the research centers. We call them as iScholars, innovative scholars. We also offer an undergraduate research program. ప్రాంతానికి బాగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా కష్టపడి సిస్టమేటిక్గా దీన్ని అభివృద్ధి చేస్తుంది. అందులో ముఖ్యంగా గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత మంచి టీచర్స్ పెట్టింది, చాలా క్వాలిఫైడ్ టీచర్స్, ఎక్సలెంట్ టీచర్స్. దాదాపుగా మన దేశంలోని 21 రాష్ట్రాల నుంచి ఉన్నారు. చాలామంది పిహెచ్డీ ఉంది, చాలామంది ఎడ్యుకేషన్ అన్నింటిలో అన్నింటిలో చూస్తున్నారు. విద్యార్థులకు బాగా ఉపయోగపడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే మా మీద నమ్మకం ఉంచి మా ఇన్స్టిట్యూషన్లో మేము పిల్లలను ట్రైన్ చేస్తాం. అదేవిధంగా ఐ కంగ్రాచులేట్ all the students who have taken their admission for the engineering college. అయితే ఇక్కడ మా యూనివర్సిటీ గురించి నేను మొదలు చెప్పాలనుకుంటున్నాను. మంచి ఎడ్యుకేషన్ కావాలంటే మంచి ఇన్స్టిట్యూషన్స్ కావాలి. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. అటువంటి ఉద్దేశంతోనే చాలా మళ్ళీ తీసుకున్నాం. వండర్ఫుల్ చేస్తున్నాం. రిజల్ట్ ఈజ్ ఎక్సలెంట్. ఇది మన తెలంగాణలో కాకుండా దేశంలోనే ఇంకా అంతర్జాతీయంగా కూడా పైకి పోతుందన్న ఉద్దేశం మాత్రమే. ఇక్కడ చదివిన స్టూడెంట్స్కు చాలామంది ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఈ స్ట్రాంగ్ యూనివర్సిటీ అని
నేషనల్ లెవెల్లో తెలిసిపోయింది. NIRF అనే ర్యాంకు నేషనల్ గవర్నమెంట్ ఇస్తుంది. దేశంలో కావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. తెలంగాణలో మన ఒక్క కాలేజీ మాత్రమే ఆ ర్యాంక్ 98. అంచేత కావాల్సిన యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఇక్కడ మంచి విద్యార్థులు నేను అభ్యర్థిస్తున్నారు. లైఫ్ సెటిల్ చేసుకోవాలంటే ఒక ఎడ్యుకేషనే కాకుండా ఏ రకంగా లైఫ్ని స్టార్ట్ చేసుకోవాలి, ఏ రకంగా లైఫ్లో ముందుకు పోవాలి, ఏ రకంగా మనం దేశాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన వచ్చేటట్టుగా ఇక్కడ కరికులం ఉంటుంది. సింపుల్ ఎడ్యుకేషన్ ఇది నాట్ ఎనఫ్. ఏదో చదువుకుంటే భూమి మీద మనం చేసే పని ఏంటి, ఎట్లా ఎడ్యుకేషన్ ఉపయోగపడాలి, ఎడ్యుకేషన్తో మనం ఎట్లా హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీకి ఎట్లా ఉపయోగపడాలి, మన పిల్లలకి ఎట్లా ఉపయోగపడాలి, మన దేశ ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలి అన్న ఆలోచన ఖచ్చితంగా ఉండాలి ఎడ్యుకేషన్ చేసేటప్పుడు. ముఖ్యంగా ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, వండర్ఫుల్ ఎడ్యుకేషన్ ఇది. ఇక్కడ స్టూడెంట్ అన్ని జాగ్రత్తలు పడాలి. కష్టపడే విధానం నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి, లౌకిక జ్ఞానం నేర్చుకోవాలి, లైఫ్ గురించి నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకొని భవిష్యత్తులో ముందుకు పోవాలి. అట్లా యూనివర్సిటీలో అన్ని